కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు గీతా మాధురి మాలతి మండిపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఆమె తల్లి వాళ్ళ తల్లి ఇక్కడ ఆమె కాదు, ఇటలీ నుంచి వచ్చిన ఆమె. అందుకు ఆయనకి భారతదేశ విలువలు తెలియక మహిళలు ఎలా మాట్లాడాలో వానికి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. భారతదేశంలో పుట్టే మహిళలకి ఎలాగా ఏంటి అని తెలుస్తుంది. మా మోడీ గారు మహిళలకు 33% ఇచ్చి చాలా కార్యక్రమాలకు అన్నిటికీ మహిళలకి పెద్దపీట వేసి ఉంది మాకి. ఇప్పుడు మా నిర్మలా సీతారామన్ గారు ముర్ము గారు అందరికీ మహిళలకు పెద్దపీట వేస్తే ఈ వెధవ రాహుల్ గాంధీ గారు వాడికి ఏం తెలియదు కానీ తెలియకుండా ఆమె స్వర్గస్థులైన ఆమె మీద అన్నారు. ఏదో బతుకున్న వాళ్ళని అన్నారనేది కాదు, చనిపోయిన ఆమె మీద అనడము, నువ్వు పోయిన ఓట్ల పని చూసుకోకుండా ఈ పని చేయడం ఎందుకు? 53% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఆనందకరమైన సమయంలో ఈయన ఇట్లా మహిళల మీద మాట్లాడడం వల్ల మహిళలంతా కూడా ఈరోజు బయటికి రావాలా వద్దా అనే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడో ఇంట్లో ఉన్నటువంటి మోదీ గారి తల్లి గారి మీద మాట్లాడినటువంటి మాటలైతే ఇవాళ బయట మహిళలు ఎంతో సేవ చేద్దామంటూ సంఘ సేవ కొరకు రాజకీయంలో వస్తూ ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి మహిళలను కూడా రేపొద్దున మాట్లాడడు అని ఎలా అనుకోవాలనే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే అలా మాట్లాడితే మహిళలు రేపు ముందు ఎలా వస్తారు, ఎలా చేస్తారు? ఇప్పుడు డిఫమేషన్ అంటూ మోడెస్టీ ఉమెన్ కింద ఎన్నో చట్టాలు ఉన్నాయి, అయినా కూడా భయం లేకుండా చట్టాలను కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వ్యక్తులను, ఈ నీచమైన మాటలు మాట్లాడే మానవులను కూడా ఇంకా వారికి ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధంగా కూడా ఇతని మాటలు ఉన్నాయి. రేపు ఇలాంటి పరిస్థితి వస్తే మహిళలు ఎవరు కూడా ఇలా ఊరుకుంటే